హలో అండి. వంటల పోటీ జరుగుతున్నప్పుడు జ్యోత్స్న దీపకి చెప్పింది కాకుండా వ్యతిరేకంగా చేస్తూ ఉంటే, ఇక దీపకి జరిగింది తన మైండ్ సెట్ ఏంటి, అసలు తను ఏ ప్లాన్‌తో వచ్చిందనేది అర్థమయ్యి, జ్యోత్స్నకి అర్థమయ్యే విధంగా దీప అయితే జ్యోత్స్నని కన్విన్స్ చేస్తే, ఇక జ్యోత్స్న దీపతో చేతులు కలిపి, తను చెప్పిన పనల్లా చేసి మొత్తానికి ఇద్దరూ కలిసి అవార్డ్ అయితే శివనారాయణ కుటుంబానికి తీసుకొస్తారు. దాంతో చెప్పలేనంత షాక్‌లో పడిపోతారు మాలిని. అలానే దక్షిణామూర్తి. ఏంటిది, అనవసరంగా నిద్రపోయే పులిని లేపి తన్నించుకున్నట్లు అయింది, ఎందుకిలా మన పరువు మనమే తీసుకునే పని చేశామనుకుని చాలా మండిపడిపోతూ బాధపడిపోతూ ఉంటారు. నేను కిరణ్ గారిని కొనేసినా కూడా పెద్ద ఉపయోగం లేకపోయింది, నాకు డబ్బులు అలాగే టైం అన్నీ వేస్ట్ అని అనుకుంటూ ఉంటుంది మాలిని. ఇక ప్రైజ్ అవార్డు అయితే దక్షిణామూర్తి చేతుల మీదుగా తీసుకుంటాడు శివనారాయణ. ఇక దాంతో వాళ్ళ మొహాలు అయితే చిన్నపోతాయి. ఒక్క మాట కూడా మాట్లాడకుండా శివనారాయణ ఫ్యామిలీ అయితే అక్కడి నుంచి వచ్చేస్తారు. ఇంటికి రాగానే హాల్లోకి రాగానే జ్యోత్స్నని సుమిత్ర లాగి పెట్టి ఒకటి కొడుతుంది. ఎందుకు కొట్టావు అని అడుగుతుంది జ్యోత్స్న. అలాగే ఇదేంటి ఎందుకు కొట్టింది అని అందరూ కూడా షాక్ అయి ఉండిపోతారు. తప్పు చేసింది కాకుండా మళ్ళీ ఎందుకు కొట్టావని అడుగుతావా, పిచ్చి పిచ్చి వేషాలు వేస్తున్నావా, ఆటలుగా ఉందా అని చెప్పి తిడుతుంది. అసలు నేనేం చేశానో చెప్పు మమ్మీ అని అడిగితే, ఎందుకు వంటల పోటీలో మొదట దీప చెప్పింది కాకుండా ఇంకొకటి చేసావు, ఇదేమైనా ఆటల పోటీ అనుకుంటున్నావా, నీకు నచ్చినట్టు చిన్నపిల్లలా చేయడానికి, నా మెట్టినింటి పౌరుషం ఆ ఇంటికి తెలియాలని ఆ రోజు నేను అందరి ముందు అంత బలంగా చెప్పినప్పుడు నా కూతురుగా నీకు అంతే పౌరుషం పొగరు ఉండాలి కదా. అంతలా ప్రెగ్నెంట్ అయినా దీప అంతసేపు నిల్చొని వంట చేస్తూ అంత మైండ్కి స్ట్రెస్ తీసుకుంటూ ఉంటే నువ్వు తనకు సపోర్ట్ చేయడం మానేసి ఎందుకు రివర్స్లో చేసావు, మళ్ళీ నీకు అర్థమయ్యేలా చెప్పడానికి కూడా దీపనే కష్టపడాలా, పిచ్చి పిచ్చి వేషాలు వేస్తున్నావా, ఇంకొకసారి ఇలాంటి పనులు చేసావంటే నువ్వు నా కన్న కూతురు అని కూడా ఆలోచించను అని చెప్పి గట్టిగా వార్నింగ్ ఇస్తుంది. ఇక అప్పుడే ప్రతిదానికి అమ్మ నన్నే అంటుంది, తప్పేముందులే, నేను తన కన్న కూతురుని అయితే తనకు బాధని తన ఆవేశాన్ని పంచుకునేదాన్ని, నేను కాదు కదా. అయ్యో సుమిత్ర, నేను నీ కన్న కూతుర్ని కాదు, అందుకే నా ఆలోచనలు ఇలా ఉన్నాయి అని మనసులో అనుకుంటూ ఉంటుంది. అప్పుడే దీప, తన్నేం అనకండమ్మా, తన తప్పేం లేదు, ముందు తప్పు చేసినా గానీ తర్వాత నేను చెప్పింది విని అర్థం చేసుకుంది కదా, అదే సంతోషం, ఊరుకోండని అంటుంది దీప. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.